ఆగిందో తెలియదు కానీ ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు వార్ మాత్రం ఆగడం లేదు. అల్లు అర్జున్ పేరు వింటే మెగా ఫ్యాన్స్ శివాలెత్తిపోతున్నారు. అల్లు అర్జున్ టార్గెట్ గా సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో మెగా ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి సంబంధం లేదని, మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తున్నాడంటూ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తిట్టడం మొదలు పెట్టారు. ఇక చిరంజీవి లేకపోతే అసలు అల్లు అర్జున్ ఎవరు అంటూ మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్ లో మార్పులు రావడం, మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావాలి అనుకోవడం వంటివి అస్సలు మెగా ఫ్యాన్స్ కు నచ్చట్లేదు. దీంతో పుష్ప సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇక సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీ పరువు తీశాడని, అతన్ని మళ్లీ మెగా ఫ్యామిలీలో కలుపుకోవద్దు అంటూ ఎవరి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ టైంలో కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనబడుతోంది. ఇక అక్కడ మీడియా కూడా గట్టిగానే హడావిడి చేయడం మొదలు పెట్టింది. దీంతో మెగా ఫ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకుని చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో ఉన్నంత వరకే పుష్ప ఎవరైనా, మెగా ఫ్యామిలీని పక్కన పెడితే వాళ్ళందరూ వెర్రి పుష్పాలు అంటూ తిట్టడం మొదలు పెట్టారు. చిరంజీవి గారు లేకపోతే అసలు మెగా ఫ్యామిలీ లేదని, పుష్ప అనేవాడే ఉండేవాడు కాదు అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీని కాదని బయటకు వెళ్లిన వాడు ఖచ్చితంగా వెర్రి పుష్పమే అంటూ బూతులు తిడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మాత్రమే అని, పాన్ ఇండియా స్టార్లు ఎవరూ లేరు అంటూ ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ టైం వరకే పుష్ప అని, ఆ తర్వాత వెర్రి పుష్పం అంటూ అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. ఈ సినిమా కోసం 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాపై చాలా హోప్స్ తో ఉన్నారు.